ప్రేమను, ఆకర్షణను, ఆశీర్వాదమును, దీవెనను వెదుకుచు దేవుని యొక్క మహిమను, అధిక మహిమను అనుభవించుటకు, సత్యమును, సర్వసత్యమును నేర్చుకొనుటకు, దేవుని హృదయములో చోటు సంపాదించుటకు, దేవుని బిడ్డలముగా, దేవుని వారసులముగా, దేవుని యొక్క నీతిని, రాజ్యమును వెతుకుచు దానిని కట్టుటకు ప్రయాసపడుచు పొరుగు వారిని సహితము ప్రేమగా ఆదరించే గుణలక్షణములతో మనము మన దేవుని యొక్క రాజ్య వారసులమునుగా, దేవుని బిడ్డలముగా, దేవుని సంబంధులముగా ఈ లోకములో దేవుడిచ్చిన ఈ జీవితము ఏ రీతిగా సాగుట దేవునికి అంగీకృతము, అంగీకారము, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఆ రీతిగా ఆయన మార్గములో నడుచుచు, ఆయన చిత్తమును ప్రేమించుచు, ఆయన స్వాధీనము చేయబడి సమస్తమును జయించుటకు కృపనిచ్చిన దేవునికి ప్రతినిత్యము వేవేల కోటాను కోట్ల కృతజ్ఞతాస్థుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచు దేవుని యొక్క నామమందు ఉన్నతమైన స్థితిలో దేవుని యొక్క అంతస్తును, ఆత్మరక్షణను చేసుకొనవలసిన వారమై ఉన్నాము. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షించబడి ఆయన యొక్క అతి విలువైన, అమూల్యమైన, పవిత్రమైన రక్తము చేత కడుగబడి దేవుని యొక్క ముద్రను ధరించి అంతం వరకు దానిని కాపాడుకొనగలిగిన యోగ్యతను, ధన్యతను, హృదయమును, మనసును మనకు ఇచ్చు దేవునికి మ్రొక్కి పాదాభివందనములు చేస్తూ ఆయన యొక్క ప్రేమకై, ఆరాటమునకై, ఆయన యొక్క తలంపులకై మన తలంపులను, మన ఆరాటమును, మన ప్రేమను జోడించి ఆయనకు ఇష్టమైన రీతిగా ఈ లోకమును జయించుట నేర్చుకుందాం. దేవుని నామమును ప్రతినిత్యము సాధన చేసి పరిశుద్ధాత్మను పొందుకొనుచు, సరిచేసుకొనుచు, సరిచేయబడుచు దేవుని యొక్క బిడ్డలమని పేరు పొందునంతగా, ఇచ్చినంతగా, తెచ్చునంతగా, అనేక మందిని మార్చునంతగా మనలను మనము సిద్ధము చేసుకొనుటకు దేవుని సన్నిధిలో ప్రయాసపడుదాము. యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడా, కృపామయుడా, ధనుడా, శ్రేష్ఠుడా, ఉన్నతుడా, నా గొప్ప దేవ, నీకే స్తోత్రము రాజా. ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలోనికి రావించినందుకు, నీ క్రమం మాకు ఇచ్చినందుకు, ఈ యొక్క హృదయ తలంపులను నా తండ్రి మాకిచ్చుటకు ఆశ కలిగి ఉన్న దేవా, నీకే స్తోత్రము దేవా. వాటిని తీసుకొనిటకు, వాటి ప్రకారముగా బ్రతుకుటకు, వాక్యాన్ని అనుసరించుటకు, వాక్య ప్రకారముగా వాక్యమును గురించి ఉండటకు, నీ సన్నిధిని అనుభవించుటకు, క్రమమును వీడక నీ సన్నిధిలో నా తండ్రి పయనించుటకు నీ కృప నిజమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధి కాంతిని కుమరించండి, మీ పరిశుద్ధాత్మను అందించండి. ఆత్మ సహవాసమును మీరు కలుగు చేసి మా ఆత్మదీపములు ఆరిపోకుండా ఆత్మీయ నేత్రములతో తండ్రి వెలిగించబడిన హృదయములతో నేను చూచుటకు నా తండ్రి, నిన్ను కనుగొనుటకు, నీ నీతిని నేర్చుకొనుటకు, నీ రాజ్యం నుండి కట్టబడుటకు, నీ రాజ్యమును చేయుటకు, నీ రాజ్యములకు కావలసిన నా తండ్రి అయా నా పక్క, అయా నా తండ్రి జ్ఞాన విలువలు నా తండ్రి నేను నేర్చుకొనుటకు నీ కృప చూపించండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు దేవా. పరలోక సంబంధమైన నీ పరమవిరుతమైన జ్ఞానమును ఇచ్చి, నీ కృపనిచ్చి, నీ ప్రేమతో నింపి నా తండ్రి, ప్రేమతో నా తండ్రి, ప్రేమ కలిగి ప్రయాసపడుటకు, నీ ధన్యతలో పాలుభాగస్తులుటకు నీ కృప నిజమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజా మీకే స్తోత్రము తండ్రి నీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయం చేయండి సహాయం చేయండి కృప చూపించండి దేవా. అంతరంగములను శుద్ధి చేయండి దేవా. అయా నీకే స్తోత్రం తండ్రి. అధ్యక్షుడు అయిన వాడా నీకే స్తోత్రము దేవా. ఉదయకాలపు నా తండ్రి మీ ముఖ దర్శనము నా తండ్రి మాకు ఎంతో ఆరోగ్యము మేలు శ్రేయస్కరము దేవా. మా మార్గములను సమాధానం చేయండి దేవా. మా ఆలోచనలను మా తలంపులను మా ఉద్దేశములను నీ స్వాధీనం అందించుకొని నా తండ్రి మీరు ముందుకు నడిపించండి దేవా. క్రీస్తునందు పరగబడిన ప్రతి ఒక్కరు ఒకే కుటుంబము నా తండ్రి. అయా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి నా కుటుంబమే అని ఎవరికి వారు అనుకొనొచ్చు నా తండ్రి. ఒకరినొకరు ప్రేమించుకుంటున్న దేవా. అయా నీ రక్తములో నా తండ్రి కడగబడుటకు అనేక మందిని ఇంకా ప్రేరేపించుటకు నా తండ్రి నీ సైనికములుగా వ్యవహరించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు. సహాయము చేయదేవా సహాయము చేయండి కృప చూపించండి దేవా. అయా నా తండ్రి ఎక్కడ ఏ రీతిగా నీ నామకనుకలు నా తండ్రి నిలవబడి నీ విధులుగా నీ శిష్యులుగా వ్యవహరించుట ఎవరి ప్రయత్నములలో వారు ఎవరి స్థితిలో వారు ఎవరి ఉన్న స్థితిని బట్టి వారు నా తండ్రి నిన్ను నా తండ్రి గణపరుస్తూ మహిమపరచుటకు నా దేవా. నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ ప్రాతినిధ్యమును పొందుటకు నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. స్థితిగతులను నిర్ణయించిన వాడా అయా నీకే స్తోత్రము దేవా. సమస్తము నీ స్వాధీనమందు ఉంచుకొని ఉన్నవాడా నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అంతము లేని నా గొప్ప దేవా అంతము నా తండ్రి నీకే స్తోత్రము దేవా. ఈ ఉదయ కాలము నా తండ్రి ప్రతి హృదయము నా తండ్రి మీరు స్పందింప చేయండి. మీరు తప్పి ఫలింప చేయండి. ఆశీర్వదించండి దేవా. కరుణించండి కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు రాజా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కృపామయుడా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు తండ్రి. నీకే స్తోత్రము దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. ఆలోచనలు ఇవ్వండి అయా నా తండ్రి. అభివృద్ధి చేయండి దేవా. మీ కృపనివ్వండి ఆయుష్నివ్వండి బలమునివ్వండి శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 దేవా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా సహాయము చేయండి కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు తండ్రి. నీకే స్తోత్రము రాజా స్తోత్రము తండ్రి. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. అవకాశములను నా తండ్రి అందిపుచ్చుకొనుటకు నా తండ్రి అందుకొనుటకు నా దేవా. ప్రతి బిడ్డ నా తండ్రి నీలో ప్రయాసపడుటకు నా తండ్రి ఇంటి ద్వారంలో ప్రవేశించుటకు విశాలతను అనుభవించుటకు కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా సహాయం చేయండి కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు
వందనములు. గత కాలంలో నా తండ్రి, గడిచిన రాత్రిలో నా తండ్రి మీరిచ్చిన స్వప్న దర్శనములను బట్టి, నా తండ్రి దర్శనములను బట్టి అయా నా తండ్రి, నా ప్రభా మీకే స్తోత్రము దేవా. మీరు మాట్లాడే మాటలను, మీరు ఇచ్చి దర్శనములను నా తండ్రి మేము గుర్తు పెట్టుటకు నా తండ్రి వాటి ప్రకారముగా అయా నా తండ్రి ప్రార్థన చేయుటకు నా తండ్రి, శోధన నా తండ్రి విడిపించబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. పవిత్రమైనది, యథార్థమైనది, నీతి అయినది నా తండ్రి వర్ధిల్లుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. వాటిని అర్థం చేసుకొని చూడండి, వాటి ప్రకారముగా ప్రవర్తించుటకు నా తండ్రి, ప్రార్థించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొచ్చున్నాను. మాలో ఏ విధమైన నా తండ్రి మస్తు మాలిన్యము లేకుండా అయా నిత్యము నా తండ్రి ఏవి ప్రతిభలో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి కోసం నా తండ్రి పైనున్న వాటిని మేము వెతుకుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, 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 వందనములు దేవా నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 జీవము కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సంఘ కాపరి నా తండ్రి, నీ సేవకురాలు నా తండ్రి అయా నా తండ్రి బట్టి వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి ఆమెను బట్టి నా తండ్రి అయా మీరిచ్చిన దర్శనమును బట్టి నా తండ్రి ఆవిడి చేయించిన ప్రయాసమును బట్టి నా తండ్రి అయా నా తండ్రి ఆవిడికి నా తండ్రి ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎంతో నా తండ్రి దుష్టుని కబంధ హస్తములకు అప్పచెప్పబడకుండా నా తండ్రి ఆమె విడిపించబడుటకు నా దేవా నీ కృపనివ్వండి. అయా నీకే స్తోత్రము దేవా. పరిస్థితులు ఏమిటో నా తండ్రి అయా నా తండ్రి మీరు ఆలోచన నా తండ్రి చూచి నా తండ్రి వాటిని సరిచేసి నా తండ్రి మార్గదర్శకముగా ఎన్నిక చేయమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి మీరు ఇచ్చిన నా తండ్రి దర్శన ప్రకారముగా నా తండ్రి అయా నా తండ్రి ఆ యొక్క యవన బిడ్డకు నా తండ్రి కావలసిన విధానం ఏమిటి నా తండ్రి, ఆ యవన బిడ్డ దేనిని వెతుకుచున్నాడు దేవా, ఎందుకు విఫలమైపోవచ్చున్నాడు, అది ఎవరు నా తండ్రి, అతనేనా మరి ఇంకెవరైనా ఎవరికైనా సాదృశ్యమా, దానిని విసిదపరిచి నా తండ్రి నా ప్రభ ఆ యొక్క విధానం అందు నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి అయా నా ప్రభ నా తండ్రి నా ప్రభ విడిపించబడి ఆ బిడ్డ నా తండ్రి నీ కృపను పొందుకొనుటకు నా దేవా నీ రాజ్యమునకు వారసత్వమును పొందుటకు నీ రాజ్యమును చేయుటకు నా దేవా నీ శిష్యునిగా యవన కాలం ముందు తన కాడిని ఎత్తుకొని నిన్ను వెంబడించుటకు నీ కృపనివ్వండి. పరిస్థితులు ఏమైనను నా సరే ఎలాంటి దురాత్మల ప్రభావము మన మీద ఉన్నను నా సరే నా తండ్రి వాటన్నింటిని నా తండ్రి అయా నా తండ్రి తొలగించి వేసి నాశనము చేసి దూరం చేసి ఆ బిడ్డకు నా తండ్రి నిత్యత్వము నిచ్చుటకు నా దేవా ఈ భూమి మీద ఏ రీతిగా నా తండ్రి నిజముగా నీ క్రమమును బట్టి ప్రయాసపడవలసిన బట్టి క్రమంలో ప్రయాసపడటకు నా దేవా నిన్ను నమ్ముటకు నా తండ్రి విశ్వసించుటకు నా తండ్రి నీ వెలుగును అనుభవించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు దేవా. పరిస్థితులన్నింటినీ మీరు చక్కదిద్దండి దేవా, మార్గము చూపించండి దేవా, అవసరములను తీర్చండి దేవా, అవరోధములను తొలగించండి దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. ఏ కీడు రాకుండా నా తండ్రి ఎలాంటి దురాత్మ పని చేయకుండా ఎలాంటి చీకటి శక్తుల ప్రభావము లేకుండా నా తండ్రి అయా నా తండ్రి హిమము కంటే తెల్లగా నా తండ్రి పుటము వేయబడిన వెండి బంగారముల వలె నా తండ్రి మార్చబడుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా నీకే స్తోత్రము తండ్రి. అంచెలంచెలుగా నా తండ్రి కుటుంబ విలువలు పెరుగుటకు నా తండ్రి జీవితమును నా తండ్రి నీలో కొనసాగించుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. జీవితాంతము నా తండ్రి దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము నా తండ్రి నీ ప్రేమను వార్తను మాత్రమే చాటునట్లుగా నిన్ను మాత్రమే ఎత్తిపడుతున్నట్లుగా మహిమ ఘనత కీర్తి ప్రభావములను నీకే ఆరోపించినట్లుగా నిత్యమైన నీ రాజ్యమును కట్టెట్టులో నా తండ్రి అయా నా తండ్రి బలమైన సాధనములుగా వాడబడుటకు నా తండ్రి మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. హృదయములను బాగు చేయండి దేవా నీకే స్తోత్రము దేవా. ఆలోచనలను పుట్టించండి, అంతరంగమును శుద్ధి చేయండి దేవా. కృపనివ్వండి దేవా నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా, వందనములు వందనములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించిన దేవా, నీ కృపనిచ్చిన తండ్రి నా పాప నీ చిత్తానుసారముగా ప్రార్థించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. దురాత్మలను బంధించండి దేవా, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి. ఎలాంటి దురాత్మ నా తండ్రి, ఎలాంటి దుష్ట హృదయము మాలో లేకుండా నా తండ్రి మేము నా తండ్రి నిశ్చయం చేయబడుచు కడగబడుచు నా తండ్రి హిమము కంటే తెల్లగా నా తండ్రి హిస్సోపు కుంచితో నా తండ్రి మీరు కడిగి నా తండ్రి మమ్ములను నా తండ్రి నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. హిస్సోపు కుంచి అనగా నా తండ్రి అయా నా ప్రభా నీ వాక్యమే నా తండ్రి. నీ వాక్యము చే మమ్ములను కడగండి, నీ వాక్కు చే భద్రము చేయండి దేవా. నీ వాక్యములో నడిపించండి, నీ వాక్యమును అనుసరించుటకు నా దేవా, నీ జీవమును పొందుటకు నా తండ్రి నీ కృప నివ్వమని నీ తత్వములను నీ తత్వ లక్షణములను నీ తత్వ జ్ఞానమును అర్థం చేసుకునే కృప నా తండ్రి దీవెన నా తండ్రి మీరు మాకు కలిగించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా 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 నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా కనికరించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రము స్తోత్రము తండ్రి. నీకే వందనములు దేవా, వందనములు దేవా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ ధన్యత నా తండ్రి మాకు నిలిచినట్లుగా నీ కృప నా తండ్రి నీ అందు నిరీక్షణ కలిగి నా తండ్రి నీ రాకను నమ్మి విశ్వసించి నా తండ్రి నిత్య జీవమునకై నా తండ్రి ప్రయాసపడుటకు నా తండ్రి జయించుటకు పోరాడుటకు గెలుచుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. జనులందరినీ మనుషులను ప్రజలను నా తండ్రి ప్రతి జనాంగమును ప్రతి ఒక్క నా తండ్రి మనిషిని నా తండ్రి మీరు సిద్ధము చేయండి దేవా. నీ రాకడ సమీపముగా ఉన్నది దేవా. అయా నా తండ్రి దేశములను రాష్ట్రములను ప్రపంచములను సర్వలోకములను సర్వలోక నాదులను నా తండ్రి భూమిని ఆకాశమును మహాకాశములను నా తండ్రి అగాధమైన వాటిని నా తండ్రి నా నాయన అయా నా తండ్రి దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని నా తండ్రి సమస్తమును నా తండ్రి సముద్రములను నా తండ్రి జలరాశిని నా తండ్రి అయా నా పాప సమస్తమును నా తండ్రి మీరు దీవించి నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఈ సృష్టి అంతయు కాపాడబడి నా తండ్రి అయా నా పాప నాయన భద్రము చేయబడి నా తండ్రి నీ నిత్యత్వం మనకు నీతి పాలనకు నా తండ్రి అయా సరిచేయబడవలసి ఉన్నదో ఆ రీతిగా మీరే సరిచేయండి దేవా. అయా నా తండ్రి నా పాప ప్రకృతిలో మీరు దాసి ఉంచిన ప్రతి మూలికను ప్రతి ఔషధమును నా తండ్రి మీరు వెలికి తీయండి దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ప్రకృతి సంపదనంతటిని నా తండ్రి నీ జనులు అనుభవించుటకు నా దేవా ఎవరికి వారికి కావలసిన విధముగా వారు నా తండ్రి ప్రతి విషయములో నా తండ్రి నీవు ఇచ్చిన నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి అయా నా తండ్రి విధానమందు నా తండ్రి అయా నా తండ్రి వాడబడుచు నా తండ్రి దాన్ని అనుభవించుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ ఉదయమున నా తండ్రి ప్రార్థించే నీ క్రమమును పరిశుద్ధాత్మను అభిషేకమును మీరు ఇచ్చిన తండ్రి ప్రార్థనా అంశములను
నా ముందుంచి ప్రార్థింప చేసి నా తండ్రి విడుదల తక్షణమే ప్రతి నీ బిడ్డకు నా తండ్రి అవసరమైన తరుణమున నా తండ్రి మీరు కలుగ చేయమని అడుగుచున్నాను దేవా. విడిపించండి, కృప చూపించండి అయా. దేశ భద్రతకై, దేశ పాలనకై నా తండ్రి నీ అధికారమును ఇచ్చి నా తండ్రి నీ నాయకత్వమును నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి మీకే స్తోత్రము దేవా. నీకు విధేయత కలిగి నా తండ్రి నిన్ను నమ్మి విశ్వసించి నీ రాజ్యమును కట్టుటకు నీకై పనిచేయుటకు నా తండ్రి ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్క రాజ్యము, రాజ్యాంగము నా తండ్రి ప్రతి ఒక్క నా తండ్రి మనుగడ నా తండ్రి కాపాడబడుటకు నా దేవా నీ కృప చూపించండి. మీరు ఏర్పాటు చేసుకున్న అధికారులు నా తండ్రి అయా నా తండ్రి నీ చిత్తమును గౌరవించుటకు నా దేవా నీచే ప్రేరేపించబడి నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును కట్టుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. వారిని దీవించండి, వారి కుటుంబములను దీవించండి అయా. నీకే స్తోత్రము దేవా. నిన్ను గుర్తుపట్టలేని వారికి, నీవు తెలియని వారికి నా తండ్రి నిన్ను తెలియచెప్పి నా తండ్రి నా సమస్తమును నా తండ్రి మీరే కాపాడమని నా తండ్రి పరిస్థితులన్నిటినీ చక్కదిద్దమని నీ పరిపాలన దయచేయమని నీ పరిపాలన దక్షత నీ యొక్క నా తండ్రి అనుభవము ప్రతి నీ బిడ్డకు మీరు ఇవ్వండి దేవా. నాయన నీ యొక్క నా తండ్రి న్యాయమునందు నా తండ్రి ఎవరు నా తండ్రి ఏ రీతిగా నా తండ్రి ఇంకా నీ పరిపాలనలోనికి రావాల్సి నా తండ్రి ఏ రీతిగా మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నది నా తండ్రి ఎవరిని లేపి నా తండ్రి నిలవబెట్టుట నా తండ్రి మీకు అంగీకృతమ వారిని లేవనెత్తి నా తండ్రి నీ పరిపాలన సామర్థ్యతను నా తండ్రి మీరు పెంచమని వేడుకొనుచున్నాను దేవా. కేవలము నా తండ్రి ఎలాంటి పరిపాలన మాకు కావాలనంటే అయా నా తండ్రి నీ నీతిని నీ రాజ్యమును కట్టేది కావాలి, నిన్ను గుర్తించినది కావాలి, నీచే నా తండ్రి ఎన్నిక చేయబడినది కావాలి, నీచే ఏర్పాటు చేయబడినది కావాలి నా తండ్రి. అదంతయు నా తండ్రి మీరు సిద్ధము చేసి నా తండ్రి అయా దాని మనుగడకై నా తండ్రి మీరు ఎవరిని అభిషేకించి నిలవబెట్టబోచున్నారో వారిని నా తండ్రి సిద్ధము చేసి ముందుకు తీసుకురమ్మని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. ప్రతినిత్యము నా తండ్రి విసుగుదల లేక ఎడతెగక నీ సన్నిధిలో నీ ప్రసన్నతలో నీ ప్రత్యక్షతలో నిన్ను ప్రార్థన చేయుటకు నా దేవా కృపను పొందుటకు నీ కనికరమును ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను అయా. నీకే స్తోత్రము దేవా. స్తోత్రము 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 తండ్రి అయా. పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి అయా. మీ నామమునకే వందనములు. భద్రతనివ్వండి దేవా, కాపుదలనివ్వండి దేవా. ఏ పని నా తండ్రి ఏ పరిపాలన ఏ నిర్ణయము ఏ కార్యము జరిగినను నా తండ్రి అదంతయు నా తండ్రి నీకు ఉపయోగపడినట్లుగా నీ రాజ్యమును స్థాపించినట్లుగా నీ నీతిని నా తండ్రి వ్యక్తము చేయనట్లుగా నా తండ్రి స్థిరపడుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్యమునకు నా తండ్రి ముంగుర్తులుగా వ్యవహరించుటకు నా దేవా ప్రతి కార్యమును నా తండ్రి ప్రతి కార్యకలాపమును మీరు సిద్ధము చేయమని ప్రతి ఒక్క నా తండ్రి బిడ్డను నా తండ్రి మీరు తీర్చిదిద్ది నా తండ్రి నీ రాజ్య వారసత్వమును ఇవ్వమని వేడుకొనిచున్నాను. నీ రాజ్యమును నా తండ్రి మీరు ప్రకటించండి దేవా. నీ రాజ్యమును స్థాపించండి. నీ రాజ్య వ్యవహారంలో నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి చోటిచ్చి నా తండ్రి ఏ రీతిగా పని చేయవలసి ఉన్నది నా తండ్రి మీరే బోధించి ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా అయా. మీ నామమునకే వందనములు అయా. నా తండ్రి నీ ఆలోచనలను తెలియచెప్పుటకు నా దేవా నిన్ను పరిచయం చేయుటకు అయా నా తండ్రి నీ సువార్త పని చేయుటకు మీరు ఏర్పాటు చేసుకున్న దైవదాసులను దైవదాసురాటలను నా తండ్రి నీ కృపనిచ్చి నా దేవా అయా. నా ప్రభా నాయన సువార్థికులను సంఘ కాపర్లను బోధకులను సేవకులను పరిచారకులను పాటలు పాడువారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించు వారిని తంతినాదము చేయవారిని ఇంకా మరెందరినో నా తండ్రి ఎన్నో రీతులుగా ఎక్కడెక్కడో నా తండ్రి నా ప్రభ దూర ప్రాంతములకు కూడా తీసుకుని వెళ్ళి నా తండ్రి నీ పరిచర్య చేస్తూ ఉన్నారు. బూదిగంతముల వరకు నా తండ్రి నీ పరిచర్యను విస్తరింప చేయండి. కుటుంబాలుగా నా తండ్రి కుటుంబ సమేతముగా నా తండ్రి ఎంతగానో నీ సేవలో ఎంతో ప్రయాసముతో ఎన్నో నా తండ్రి తమకిచ్చిన తలాంతుల చేత నా తండ్రి ప్రయాసపడుచున్న నీ దైవదాసులందరికీ అయా నీ కృపనిచ్చి నా దేవా వాటిని అన్నింటినీ వృద్ధి పొందించుటకు నా దేవా నీ కృపా కనికరమును మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రార్థన నా తండ్రి పరిస్థితులను మార్చును, ప్రార్థన స్థితిగతులను మార్చును, ప్రార్థన అవకాశములను నా తండ్రి అయా నా తండ్రి ముందుకు తీసుకుని వచ్చి పెట్టునని నా తండ్రి మేము నమ్ముచున్నాము దేవా.
ప్రార్థన జీవితమును కట్టునని మేము నమ్ముచున్నాము దేవా. ప్రార్థన ప్రతి మనిషిని వెలిగిస్తుందని మేము నమ్ముచున్నాము దేవా. నీకే స్తోత్రము దేవా. నీ వెలుగు జీవితము నా తండ్రి నీ విడలైన వారికి కలుగునట్లుగా నీ యొక్క దైవదాసులు చేసే పరిచర్య అంతయు నా తండ్రి అంతం వరకు కొనసాగించబడినట్లుగా ఆన్లైన్ ఆఫ్లైన్ పరిచర్యలను నా తండ్రి మీరు హెచ్చించండి, దీవించండి. ఎక్కడ నా తండ్రి ఏ నీ పరిచర్య కుంటుపడకుండా నా తండ్రి ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా ఎలాంటి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ చీకటి సంబంధమైన దురాత్మలు నా తండ్రి ఎక్కడా పని చేయకుండా నా తండ్రి అంతయు నీ చిత్తములకు సరైన క్రమమందు జరుగుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. పరలోకపు తండ్రి మీ నామమునకే వందనములు దేవా. నీకే వందనములు. నీ కృపకై స్తోత్రము తండ్రి. నీ దీవెన నా తండ్రి, నీ యొక్క ఏర్పాటు నా తండ్రి, నీ ప్రణాళిక నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు సిద్ధము చేసిన నీ క్రమమందు నా తండ్రి నీ పరిచర్య నా తండ్రి ముందుకు తీసుకు వెళ్ళమని వేడుకొనుచున్నాను దేవా. ఎక్కడెక్కడ నీ జనులు నిలవబడి నీ నామం పేరిట నా తండ్రి ప్రకటిస్తూ ఉన్నారు వారిని నా తండ్రి నీ పరిశుద్ధాత్మతో నీ ఆత్మతో సంధించి పరిశుద్ధాత్మతో నింపి నా ప్రభా నీ నోటి బూరలుగా వాడుకొని నా తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయం నా తండ్రి వెలిగించబడి తక్షణమే నిన్ను నమ్మి మారు మనసు నొంది నా తండ్రి అయా నా ప్రభా బాప్తిస్వము నొందుటకు నీ కృప చూపించండి. పీతైరా పట్టణస్థురాలు నా తండ్రి అయా నా ప్రభా నీ బోధ వినిన వెంటనే నా తండ్రి అయా నా ప్రభా తన హృదయం తెరవబడినని తన మారు మనసు పొంది నిన్ను అంగీకరించినని నీ గ్రంథంలో రాయించినారు దేవా. అయా నా తండ్రి నా ప్రభా నాయన నా తండ్రి అయా ఆ రీతిగా నా తండ్రి ఎవరిని నా తండ్రి ఎక్కడ నా తండ్రి ఏ నీ క్రమములో నా తండ్రి పట్టి రక్షించడం నీకు ఇష్టమో అంగీకృతమో అట్టి రీతిగా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు పట్టి రక్షించి నిలవబెట్టమని నీ రాజ్యమును ప్రకటించమని నీ రాజ్య విలువలు నేర్పించమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి అయా ఊదా రంగు పొడి నమ్ముకుని ఆ స్త్రీ మార్చబడినట్లుగా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి తక్షణమే మారు మనసుకు నా తండ్రి అంగీకరించి నా తండ్రి నీ రక్తమందు కడగబడి నా తండ్రి నీ జీవగంధమందు నా తండ్రి వ్రాయబడిన పేరుతో నా తండ్రి ఈ లోకమంతటిని నా ప్రభా జయించుటకు నా దేవా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. నీ దైవదాసులకు నా తండ్రి నీ భద్రతనివ్వండి. వారు వెళ్లే స్థలములలో మీరుండండి. వారి ప్రయాణములలో తోడుగా ఉండండి. వారి సంచారములలో మీరు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి. వారు ఎక్కడ ఏ రీతిగా నా తండ్రి ఎక్కడెక్కడికి వెళ్ళవలసి ఉన్నది, ఎందరెందరితో మాట్లాడవలసి ఉన్నది, ఎందరినో నా తండ్రి నీకై సిద్ధము చేయబడవలసి ఉన్నదో నా తండ్రి వారందరినీ కూడా నా తండ్రి మీరు ప్రేరేపించి నా తండ్రి నీ మార్గమునకు నీ సత్యమునకు నీ జీవమునకు నీ మహిమకు నీ అధిక మహిమకు నా తండ్రి మీరే తీసుకుని రమ్మని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నూతనముగా నీ సేవకై ఇంకా పిలువబడిన వారు ఎందరు ఉన్నారు, ఎందరు ఎక్కడెక్కడికి నా తండ్రి వెళ్ళి నా తండ్రి నేను ప్రకటన చేసి నా తండ్రి నిన్ను ఎత్తిపట్టుట నీకు ఇష్టమో నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా వారు వెను వెంటనే నా తండ్రి నీ కార్యం నా తండ్రి ప్రారంభించుటకు నీ విలువలతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించండి. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కరుణామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా.
అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. సహాయము చేయండి దేవా. ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ కాపుదలనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నీ నామమందు నా తండ్రి ప్రార్థన చేయుటకు నా దేవా ఎలాంటి అంశములకు నా తండ్రి ఏ అంశములకు తక్షణమే ప్రార్థన అవసరమై ఉన్నదో ఆ అంశములను ఎత్తి నా తండ్రి నా ప్రార్థన చేసి నా తండ్రి విడుదల చూచుటకు నా దేవా, విడిపించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా నీ జనులందరి భద్రత కోసం, ఆరోగ్య పరిరక్షణ కోసం మీరు ఎన్నిక చేసిన నా తండ్రి వైద్య రంగమును నా తండ్రి మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా. వైద్య రంగం అందు పనిచేసే ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. ప్రతి బిడ్డకు నా తండ్రి నీ తలంపులను, నీ హృదయమును, నీ జ్ఞానమును ఇచ్చి నీవేర్పాటు చేసిన శరీర అవయవ నిర్మాణము నా తండ్రి అయా దాని పనితీరు నా తండ్రి వారు అర్థం చేసుకోగలిగి పరిస్థితిని నా తండ్రి తక్షణమే గుర్తుపట్టగలిగి నా తండ్రి నీ బిడ్డలకు వైద్య సేవలు నా తండ్రి కావలసిన క్రమం మందు చేయుటకు నా దేవా నీ కృపనివ్వండి. ఎక్కడ ఎవరికి నా తండ్రి ఎలాంటి అసౌకర్యము లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్ స్పందించుటకు పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నా తండ్రి నీ జ్ఞానమును బట్టి వెలిగించబడుటకు వారి సేవలు నా తండ్రి నా జరుగుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. స్తోత్రార్హుడా మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. వారి యొక్క సేవ నా తండ్రి విస్తృతమగునట్లుగా అది వ్యాపారము కాదని వారు గుర్తుపట్టి నా తండ్రి నాయనా మెడికల్ రంగంలో అయా నా తండ్రి వైద్య రంగంలో నా తండ్రి కమర్షియల్ వేలో నా తండ్రి ఎందరెందరూ నా ఎంతో నా తండ్రి ధనార్జనకై నా తండ్రి దాన్ని ఎన్నిక చేసుకున్న విధానము కూడా నేటి పరిస్థితులలో కనపడుచున్నది దేవా. పరిస్థితిని నా తండ్రి మీరు విసిదము చేయండి దేవా. వారికి అర్థమయ్యేలాగున బోధించండి అయా. వారి సేవ నా తండ్రి అయా నా జనులందరికీ ఉపయోగపడాలి కానీ నా తండ్రి జనుల ప్రాణమునకు నా తండ్రి చేటు తెచ్చేదిగా, మనుగడకు ఇబ్బంది కలిగించేదిగా ఉండుట ఎంత మాత్రము నా తండ్రి వారికి, వారి కుటుంబాలకు, వారి శ్రేయస్సుకు మంచిది కాదు దేవా. వారిని నా తండ్రి ప్రేరేపించి నా తండ్రి నీ కుటుంబ జీవితంతో నా తండ్రి అయా వారు వర్ధిల్లుతూ నా తండ్రి విలువ కలిగిన జీవన మందు నా తండ్రి ఆత్మరక్షణ చేసుకొనొచ్చు అనేక తరములకు ఆశీర్వదించబడిటకు నా తండ్రి అనేక యుగములు నా తండ్రి మీతో కలిసి బ్రతుకుటకు నా దేవా. వారికి నా తండ్రి హృదయం నుంచి నా తండ్రి ప్రేరేపించి కృప చూపించమని వేడుకొనిచున్నాను దేవా. పరిస్థితులను చక్కదిద్దండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్లు, ఎన్నో సేవా సంస్థలు ఎంతగానో నా తండ్రి మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు మీ భద్రతకై నా తండ్రి మీ పరిరక్షణకై నా తండ్రి మీ కాపుదల నిమిత్తమై నా తండ్రి అయా మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న ప్రతి వ్యవస్థ, ప్రతి సంస్థ నా తండ్రి ప్రతి ఒక్క విధానము నా తండ్రి నీ హృదయానుసారముగా నా తండ్రి నిర్వహించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. వాడి నిర్వహణ కోసం మీరు ఎన్నిక చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి మీరు పేరు పేరు వరుసన దీవించండి, దర్శించండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారికి నా తండ్రి అయా నా తండ్రి నీ హృదయమునిచ్చి నా తండ్రి యథార్థముతో పనిచేయటకు నా దేవా మీరు ప్రోత్సహించండి దేవా. వారిలో నా తండ్రి ఎలాంటి లంచగొండితనము లేకుండా కొట్టివేయబడి నా తండ్రి నిస్వార్థమైన సేవలు నా తండ్రి వారు అందించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను అయా. ప్రతి స్వార్థమును, ప్రతి బింకమును, ప్రతి అబద్ధమును నా తండ్రి మీరు కొట్టివేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. సిద్ధపరచండి దేవా, స్థిరపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ రాజ్య విలువలను నా తండ్రి మీరు ప్రకటించమని వేడుకొనుచున్నాను. నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే
వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, కృప చూపించండి. మీ నామమునకే వందనములు తండ్రి. ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా నా తండ్రి, నీవిచ్చిన అర్హతను బట్టి నా తండ్రి, నీవిచ్చిన గుర్తింపును బట్టి నా తండ్రి, నీకై పని చేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నిరుద్యోగులుగా నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి. వారి ఉద్యోగ సమస్యలలో నుంచి నా తండ్రి వారికి విడుదలనిచ్చి నా తండ్రి జీవనోపాధి కలుగు నిమిత్తము పోషించబడుటకు నీ రాజ్యమునకై పనిచేయుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి ఉద్యోగస్తులుగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఉద్యోగ అవకాశములను పొందుకొనుటకు నా దేవా నీ కృప చూపించండి. చేతుల కష్టమును వృద్ధి పొందించండి దేవా. కష్టార్జితమంతయు అభివృద్ధి నొందుటకు నా తండ్రి వృద్ధిలోనికి వచ్చి నా తండ్రి ప్రతి నీ కార్యమందు నా తండ్రి నమ్మకముగా నీకై పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. చేతి వృత్తుల వారిని, వ్యవసాయ కూలీలను, కాంట్రాక్టర్స్ ని, టాపీ వర్కర్స్ ని, పెయింటర్స్ ని, కార్పెంటర్స్ ని నా తండ్రి ఇంకా ఎన్నో నా తండ్రి పనులతో నా తండ్రి జీవనోపాధి చేస్తూ నమ్మకముగా యథార్థముగా కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి వారి కష్టార్జితం అంతే అభివృద్ధి నందునట్లుగా వారి చేతుల కష్టము ఆశీర్వదించబడి వారి వారి కుటుంబాలు నా తండ్రి పోషించబడుతూ నీ రాజ్యమునకై పనిచేస్తూ నా తండ్రి నీ రాజ్యమును కట్టుటకు నా దేవా నీ కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. కొండ బండరాళ్ళు కొట్టువారు నా తండ్రి, నా కృప కఠినమైన నా తండ్రి అయా నా తండ్రి కష్టముతో నా తండ్రి నా కృప దినమంతా ఎంతో కష్టపడేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ కూడా నా తండ్రి మీరు ఆశీర్వదించండి దేవా. నీ కృపనివ్వండి దేవా. సమ విలువలతో సమానత్వముతో నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి అయా. ఆర్థిక అసమానతలను తొలగించండి దేవా. ఆర్థికంగా ప్రతి మీ బిడ్డను నా తండ్రి సమానత్వముతో నా తండ్రి నిలిచి ఉండినట్లుగా నీ కృప చూపించండి. ఆర్థికంగా ప్రతిష్టం చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఆర్థిక అసమానతలన్నీ నా తండ్రి తొలగిపోయిన తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి విలువలతో సమానత్వంతో అయా వెలుగొందుటకు నా దేవా నీ కృప చూపించండి. నీ సమాధానమును ఇవ్వండి, నీ సమానత్వమును కనపరచండి దేవా. నీకే స్తోత్రము దేవా. ఆర్థిక అసమానతలను తొలగించే ప్రక్రియలో నా తండ్రి నేటి వరకు నా తండ్రి మెడికల్ నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ ఎంతగానో పనిచేసిందని నా తండ్రి మేము విశ్వసిస్తున్నాము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ చేసిన పరిచర్యను అంతటిని బట్టి నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కోటాను కోట్ల వందనములు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చేత నా తండ్రి ఎంతగానో నా తండ్రి ఇబ్బంది పొలములో నా తండ్రి ఇరుక్కొని ఉన్నది నా తండ్రి. ప్రస్తుతం ఉన్న నా తండ్రి నీ విడలకు నా తండ్రి నా ప్రభ ఆల్రెడీ నా తండ్రి జాబ్ చేయించున్న వారు కూడా సడన్ గా నా తండ్రి ఉద్యోగముల నుంచి తొలగించబడి నా తండ్రి అయా నా తండ్రి జీవనోపాధి నా తండ్రి వారికి ఉన్న కమిట్మెంట్లు నా తండ్రి వారికి ఉన్న నా తండ్రి ప్రతి అవసరము నా తండ్రి నా ప్రభ తీర్చుకొనలేక ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి. నీ కృపనివ్వండి దేవా. ఇట్లాంటి పరిస్థితికి నా తండ్రి నీ సమాధానం ఏమిటి నా తండ్రి? నీకు అసాధ్యమైనది ఏమున్నది దేవా? సమస్తము నీకు సాధ్యము నా తండ్రి. మీ నామమునకి వందనములు. ఐటీ డిపార్ట్మెంట్ ని నా తండ్రి మీరు పునరుద్ధరించండి దేవా. అయా నా తండ్రి ఐటీ సేవలను నా తండ్రి నా కాలానికి అనుగుణంగా మారుతున్న కాలమునకు నా తండ్రి టెక్నాలజీకి నా తండ్రి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా తండ్రి అయా నా ప్రభా నాయన సరిపోవునంతగా ప్రతి మనిషిని మీరు సిద్ధము చేసి నా తండ్రి అయా ఎన్ని టెక్నాలజీలు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఎంతగా ప్రబలినప్పటికీ ఎన్ని అల్గారిథములు వచ్చినప్పటికీ దాన్ని అంతటిని ప్రోగ్రామ్ చేసి వాడవలసినది మానవ మాతృడే నా తండ్రి. మానవ మేధస్సు మానవ జ్ఞానము మానవ పరిజ్ఞానము విజ్ఞానమే నా తండ్రి అయా. మానవ వనరులకు నా తండ్రి మనుష్య విలువలకు నా తండ్రి మీరు ఆధిక్యతనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను.
కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. కనికరించండి దేవా, కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి దేవా. నీ జనులకు నీ బిడలకు నా తండ్రి భద్రతనివ్వండి దేవా. నా తండ్రి నా ప్రభు ఆర్థికంగా పటిష్టం చేయండి దేవా. బలపరచండి దేవా, ఉద్యోగంలో నివ్వండి దేవా. నూతన విలువలతో నా తండ్రి, నూతన క్రైస్తవ భావజాలంలో నీ బిడలైన వారందరూ పోషించబడుటకు నా తండ్రి, నీ రాజ్యమును కట్టుటకు, నీ రాజ్యమునకై ప్రయాసపడుటకు నా దేవా, నీ కృప నివ్వమని నా తండ్రి, అవకాశములను నా తండ్రి మీరు తెలియచెప్పమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. స్తుతి 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 స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మరి ఐటీ డిపార్ట్మెంట్ యాజమాన్యములుగా నా తండ్రి, యజమానులుగా మీరు సిద్ధము చేసిన వారు, అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న వారు ఎందరు ఉన్నారు, ఎందరెందరూ నమ్మకముగా ఇంతవరకు మీలో పనిచేసి నా తండ్రి అనేక మందిని పోషించి నా తండ్రి మార్గదర్శకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారందరికీ నా తండ్రి మీ భద్రతనివ్వండి, వారి కుటుంబములను దీవించండి, కాపాడండి. వారి కుటుంబ పరిస్థితులలో నా తండ్రి అవసరములలో ఎలాంటి అవకతవకలు లేకుండా, ఎక్కడ ఎలాంటి చెడుగు లేకుండా నా తండ్రి, ఎలాంటి నా తండ్రి అయా నా తండ్రి విపత్కర పరిస్థితులు ఎదురు కాకుండా వారు కాపాడబడుటకు నా తండ్రి, కుటుంబ విలువలతో నా తండ్రి ఇంకా అత్యధికముగా ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించమని అడుగుచున్నాను. అయా నా తండ్రి నా ప్రభా నా తండ్రి ఆరోగ్యంనివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీ కృపనివ్వండి, ఆరోగ్యవంతులుగా దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద నా తండ్రి అనేక సంవత్సరములు నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి నిత్యము నా తండ్రి నీ సన్నిధిని వెలిగే క్రమంలో, నేను గుర్తెరిగే క్రమంలో బ్రతుకుటకు కూడా నీ సమయమునిచ్చి నా తండ్రి వారిని ఆశీర్వదించమని, వారి తరములన్నిటినీ దీవించమని, అనేక తరములకు మార్గదర్శకంగా వ్యవహరించే వారినిగా నా తండ్రి వారిని చేయమని అడుగుచున్నాను. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. స్తోత్రము 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 దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము రాజా. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి నా ప్రభా నా తండ్రి. ప్రతి వ్యవహారములో, ప్రతి ఒక్క నా తండ్రి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. ప్రతి దీవెన నీ బిడ్డలకు మీరు ఇచ్చిన తండ్రి, నీ వెలిగింపుతో నా తండ్రి, మీ వెలుగుతో ముందుకు వెళ్ళుటకు నా తండ్రి, చీకటి అంతయు అయా నా తండ్రి పారద్రోలబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకో, వారి పంట దిగుబడులను నా తండ్రి అయా నా తండ్రి వారి పెట్టే పెట్టుబడులకు నా తండ్రి, వారి శ్రమకు తగిన ఫలితమును నా తండ్రి మీరు అందించండి దేవా. భూములకు నా తండ్రి మంచి పంట సారమును ఇచ్చి అయా మంచి పంట దిగుబడులు కలుగునట్లుగా జనులందరూ నా తండ్రి ఎలాంటి కరువు కాటకములు లేకుండా పోషించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రకృతి వైపరీత్యముల వలన కానీ, వాతావరణ పరిస్థితుల వలన కానీ నా తండ్రి ఎలాంటి పంట నష్టములు లేకుండా సమృద్ధికరంగా నా తండ్రి ప్రతి పంట నా తండ్రి గాథ నిండుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి అయా నాయన. సాగునీటిని సకాల వర్షములను నా తండ్రి మీరు కలిగించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వాతావరణ పరిస్థితులన్నీ నా తండ్రి పంటలకు నా తండ్రి మనుషులందరికీ నా తండ్రి అనుకూలముగా ఉండునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. పాడిని పంటను పశుపక్షాదులను మీరు దీవించండి దేవా. పాడి పశువులలో నా తండ్రి ఆరోగ్యము నుంచండి, బలము నుంచండి, స్వస్థత నుంచండి దేవా. నీకే స్తోత్రము తండ్రి.
అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను నా తండ్రి మీరు ఏర్పాటు చేయండి. నీ ఏర్పాటును బట్టి నీ ప్రణాళికను బట్టి ప్రతి నీ బిడ్డ నా తండ్రి కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు నీ కృపనివ్వమని వారిని పట్టి పీడించి నా తండ్రి దురాత్మలన్నింటినీ మీరు త్రోలివేసి నా తండ్రి శుభకార్యములు జరుగుతున్నట్లుగా ప్రతి ఇంటిలో నా తండ్రి సంతోషము నా తండ్రి వెళ్ళి విరిగినట్లుగా నీ కృప చూపించండి. అయా నీ కనికరమునివ్వండి దేవా. వివాహం కాకుండా ఎన్నో సంవత్సరాలుగా నాన్న అయా నా తండ్రి వివాహ బంధములు సరిచేయబడక నా తండ్రి ఇబ్బందులు పడుతున్న వారు ఎందరో ఉన్నారు దేవా. అయా నా తండ్రి వారిలో ఉన్న చీకటి నంతటిని నా తండ్రి పాపములను శాపములను నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి వివాహ బంధమును నా తండ్రి మీరు ఏర్పాటు చేయమని వేడుకొనుచున్నారు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి వివాహ విలువలతో నా తండ్రి అయా నాయన కుటుంబ జీవితంలో నా తండ్రి వైవాహికముగా ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి నీ రాజ్యములు నా తండ్రి నా కృప వ్యవహరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను. నీ కృపనివ్వండి దేవా. నీ కనికరమునివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. కృప చూపించండి. అయా నీకే స్తోత్రము 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 దేవా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. విడాకుల కోసం ప్రయత్నం చేస్తూ నా తండ్రి కుటుంబాలలో నా తండ్రి అయా నా తండ్రి ఇబ్బందులు పడుతున్న వారిని మీరు విడిపించండి. అయా నా తండ్రి దేవుడు జతపరిచినది మానవుడు వేరుపరచకూడదని ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి అయా నా తండ్రి నా పాప నాయన నీ విలువతో నా తండ్రి ముందుకు వెళ్ళుటకు నా దేవా నీ కృప చూపించండి. వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను మీరు తొలగించండి. అయా నీకే స్తోత్రముతి వివాదములన్నింటినీ మీరు నివారించండి దేవా. వారి విలువలలో నా తండ్రి కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు నా దేవా అనేక రీతులుగా సమాజంలో నా తండ్రి కుటుంబీకంగా గౌరవించబడటకు నా దేవా నీకు నా తండ్రి నీ కృప నివ్వమని అయా నా తండ్రి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఒడిదుడుకులు లేకుండా ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీలో ప్రేరేపించబడి నా తండ్రి నా ప్రభ మార్చబడుటకు నా తండ్రి కుటుంబ జీవితంలో వర్ధిల్లుటకు నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి ఈ భూమి మీద విస్తరించుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము దేవా. అప్పుల భారము చేత నా తండ్రి ఎన్నో వేధింపులతో నా తండ్రి అయా నా తండ్రి ఎంతగానో చికాకులతో నా తండ్రి ఇబ్బందులు పడుచున్న వారిని రుణముల బాధలతో నా తండ్రి ఎంతగానో నా తండ్రి విఫలమైపోవచ్చున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారు తీసుకున్న రుణములు నా తండ్రి అప్పులన్నీ సకాలంలో తీర్చుకున్నటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి చేతుల కష్టములు వృద్ధి పొందించి నా తండ్రి ఆశీర్వదించి అయా నీ బిడ్డలైన వారందరినీ రుణ విముక్తులను చేయమని వేడుకొనుచున్నాను దేవా. ఎవరి చేతుల కష్టం వారే సమృద్ధిగా అనుభవించుటకు నా దేవా వారి కుటుంబాలు నా తండ్రి నా ప్రభ అయా స్థిరపరచబడుటకు మార్చబడుటకు నా దేవా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయం చేయండి దేవా. సహాయం చేయండి. కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా. అధిక మొత్తములో వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారులను నా తండ్రి అయా మీరు హెచ్చరించండి. బుద్ధి చెప్పండి దేవా. అమాయకులైన జనుల కష్టమును నా తండ్రి వడ్డీలకు వడ్డీలు వేస్తూ నా తండ్రి అయా నా ప్రభ తాకట్టు పెట్టబడిన వస్తువులను సైతం నా తండ్రి అపహరించి వేస్తూ అయా ఎన్నో వడ్డీలను నా తండ్రి వడ్డీ రూపంలో కష్టమును అంతటిని నా తండ్రి దోచుకుంటున్నారు దేవా. అమాయకులైన జనులకు నా తండ్రి అయా నీ భద్రతనిచ్చి నా తండ్రి అయా నా తండ్రి సమన్యాయముతో సమస్తము జరుగునట్లుగా వారి హృదయము మార్చబడినట్లుగా వారు కూడా నీ నీతిని గుర్తెరుగునట్లుగా నీ రాజ్యమునకు నా తండ్రి ప్రయాసపడినట్లుగా వారు ప్రేరేపించబడుటకు నా దేవా నీ కృప చూపించండి. పొట్టి జక్కయ్య నా తండ్రి తాను దోచుకున్నదంతయు నా తండ్రి నా కృప తిరిగి ఇచ్చి వేసి నా తండ్రి
నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నా తండ్రి ఇష్టపడి ఉన్నాడు దేవా. అట్టి నీ క్రమములో నా తండ్రి ఈ బిడలైన వారందరూ నా తండ్రి వడ్డీ వ్యాపారులు నా తండ్రి మార్చబడుటకు నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ అయా సమానత్వముగా సమన్యాయముగా సమస్తము నా తండ్రి మీరు జరిగించి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు కట్టమని అంటు కట్టి ఫలింప చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. దురాత్మ ప్రయోగములన్నింటినీ మీరు నివారించమని వేడుకొనుచున్నాను దేవా. వారి దోచుకున్న ధనమంతయు నా తండ్రి తిరిగి ఇచ్చివేయుటకు నా దేవా, వస్తువులను ఇచ్చివేయుటకు నా తండ్రి తాకట్టు పెట్టబడిన వస్తువులను కూడా నా తండ్రి అపహరించి వేసి ఉన్నారు దేవా. వెండి బంగారములను నా తండ్రి ప్రస్తుతమున్న పరిస్థితిని అనుసరించి నా తండ్రి వాటికున్న ధరలను బట్టి నా తండ్రి వాటిని అపహరించి నా తండ్రి అమాయకులైన నీ బిడలను నా తండ్రి ఎన్నో శ్రమలకు వేధింపులకు గురి చేస్తూ నా తండ్రి వారి కష్టార్జితం అంతటిని దోచివేస్తున్నారు దేవా. అయా వారిని మార్చండి దేవా, విడిపించండి దేవా, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా నీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపనివ్వండి దేవా. దినుకున్న తండ్రి ప్రయాణములను మీరు దీవించండి. ఎవరెవరు ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళుచున్నారో నీ పరిచర్య కోసము అయా జీవనోపాధి నిమిత్తం మరి ఎక్కడికి అందరూ ఏ రీతిగా ప్రయాణములై వెళుచున్నారో వారి ప్రయాణములలో మీరు తోడుగా ఉండండి దేవా. నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి నా ప్రభా లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేసేవారు, రైలు మార్గంలో వెళ్ళేవారు, ఇంకా ఎందరో ఎన్నో రీతిలుగా ప్రయాణంలో ఉండి ఉన్నారు దేవా. అయా ప్రతి ఒక్కరిని నా తండ్రి ప్రతి ప్రయాణ సాధనములు ప్రతి ప్రయాణికుని ప్రతి ప్రయాణ నాయకుని నా తండ్రి మీ గొప్పలో జ్ఞాపకం అందించుకొని నా తండ్రి ప్రతి విధానములో నా తండ్రి ఎలాంటి చీకటి వారిని ఆవరించకుండా, ఎలాంటి ప్రమాదములు లేకుండా, ఎలాంటి ఆపదలు ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రతి ఒక్కరూ కాపాడబడుటకు నా తండ్రి వారు వెళ్లే గమ్య స్థానములలో నా తండ్రి వారు సక్రమంగా పనిచేసి నా తండ్రి పనినంతటిని సక్రమంగా ముగించుకొని మీ నీతి రాజ్యమునకై ప్రయాసపడినట్లుగా నీ నీతితో వ్యవహరించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఈ దీని నా తండ్రి దినమున నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఏ మంచి కార్యము నా తండ్రి ఎలాంటి నా తండ్రి నా ప్రభ ప్రారంభించి నా తండ్రి ఏ పనిలో నా తండ్రి నీ ఆశీర్వాదమును నా తండ్రి నమ్మి వెతుకుచున్నారో, నీ మీద ఆధారపడి నా తండ్రి ముందుకు వెళ్ళుచున్నారో వారి పనులన్నింటినీ మీరు దీవించండి దేవా. ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు నా తండ్రి, శంకుస్థాపనలు, గృహప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు అయా నా తండ్రి నా ప్రభా నీకే స్తోత్రము తండ్రి. వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు, ఇంకా ఎన్నెన్నో ఎందరో నా తండ్రి ఎక్కడెక్కడో ఎన్నో రీతులుగా నా తండ్రి ఏ మంచి కార్యముతో ఎలాంటి సదుద్దేశంతో నా తండ్రి ఎలాంటి నా ప్రభా నాయన నీ రాజ్యం అనుగడతో నీ విలువలతో ముందుకు వెళుచున్నారో అయా ఇంకా నా తండ్రి ఏ మంచి కార్యములో ఉన్నా నిన్ను గుర్తెరగలేని వారు కూడా ఎన్నో మంచి పనులను చేస్తూ ఉండి ఉంటారు దేవా. వారందరినీ కూడా మీరు దీవించి నా తండ్రి వారి పనులన్నీ నా తండ్రి సకాలంలో నా తండ్రి పూర్తి చేయబడి నా తండ్రి ఆయా మేలు పొందుకొని నిన్ను గౌరవించి నా తండ్రి నిన్ను స్తుతించుటకు నీ రాజ్యములకు పనిచేయుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఆత్మహత్య భయంకరమైన నేరము నా తండ్రి, పాపము నా దేవ దానిలో నా తండ్రి ఎవరు పడకుండా అట్టి రీతిగా ఎవరు ప్రేరేపించబడకుండా నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి మీరు ప్రేరేపించిన తండ్రి దీర్ఘాయుష్మంతులుగా ఈ భూమి మీద వర్ధిల్లుటకు నా తండ్రి అనేక సంవత్సరములకు నా తండ్రి నీ కృపను నా తండ్రి పొందుకొనుటకు సమస్యలో, శోధనలో, వేదనలో, రోదనలో నా తండ్రి జయించుటకు పోరాడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, సహాయము చేయండి.
కృప చూపించండి దేవా, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. గ్రామీణ ప్రాంతములలో విష పురుగులు, క్రూర మృగముల వలన ఎలాంటి హాని నీ బిడలకు లేకుండా నా తండ్రి, నాగుపాముల నుంచి నా తండ్రి నీ భద్రతనివ్వండి దేవా. విషజాతి ప్రతి జంతువు నుంచి నా తండ్రి నీ బిడలకు ప్రతి కాపుదల కలుగునట్లుగా, ప్రతి ఒక్కరూ నా తండ్రి కాపాడబడినట్లుగా నా తండ్రి, అయా నా తండ్రి ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి దీవించబడినట్లుగా నీ కృపనివ్వమని, నీ కనికరమునివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా కనికర సంపన్నుడా, మీ నామమునకే వందనములు 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 దేవా. స్తుతి 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 స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. శుద్ధ హృదయమును నా తండ్రి, పరిశుద్ధతను పరిపూర్ణతను నా తండ్రి మీరే అందించమని, కృప చూపించమని, దీవించమని, కరుణించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. మీ నామమునకే వందనములు. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము రాజా, స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన వాడా, అయా నీకే స్తోత్రము దేవా. కృప చూపించండి, విమోచించండి దేవా, కనికరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము. పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము దేవా. నూతన గృహ నిర్మాణములు ప్రారంభించిన వారికి, ప్రారంభించాలనుకున్న వారికి, ప్రారంభించబోచున్న వారికి నీ కృపనిచ్చిన తండ్రి, కావలసిన పని వారిని మీరు సమకూర్చిన తండ్రి, పనులన్నీ అయా నా తండ్రి వేగముగా నా తండ్రి సంపూర్తి చేయబడుటకు నా దేవా నీ కృప చూపించండి. ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు ఎదురు కాకుండా నా తండ్రి, నీ ప్రణాళికకు ఏది నా తండ్రి నా ప్రభ అయా ఎదురు నిలబడకుండా నా తండ్రి ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి, అయా నా తండ్రి దూరము చేయబడిన తండ్రి నీ విడుదలైన వారందరూ నా తండ్రి, వారి ప్రారంభించిన నా తండ్రి గృహ నిర్మాణములన్నీ పూర్తి చేయటకు నా దేవా నీ కృప చూపించండి. ఆర్థిక వనరులను సమకూర్చండి, సహాయం చేయండి, మేలు కలిగించండి. లోన్ల కోసం ప్రయత్నం చేసే వారికి సకాలంలో లోన్లు శాంక్షన్ చేయబడి అవన్నీ నా తండ్రి నా పాప సమృద్ధిగా సక్రమంగా వాడుకొని మరలా నా తండ్రి నా పాప ఎలాంటి అవాంతరీయమైన పరిస్థితులు ఎదురు కాకుండా తిరిగి కట్టుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి నాయన, మీరు కట్టని గృహములలో మీరు జీవించెదరని మీరు సెలవిచ్చినట్లుగా ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నివాస యోగ్యమైన గృహము నా తండ్రి, అయా నా తండ్రి వాతావరణ పరిస్థితుల నుంచి కాపాడబడుటకు నా తండ్రి, అయా ఎందరెందరికి నా తండ్రి గృహములు లేక ఇబ్బంది పడుచున్నారో అందరికీ నా తండ్రి మీరే గృహములను కట్టించమని నా తండ్రి వారికి ఇవ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. కృపనివ్వండి కృపనివ్వండి. కొన్ని గృహ నిర్మాణములు ప్రాజెక్టులు మధ్యంతరములోనే ఆగిపోయి ఉండగా, ఆగిపోయిన ప్రతి గృహ నిర్మాణము ప్రతి ప్రాజెక్టు మరలా నా తండ్రి ప్రారంభం చేయబడి కట్టబడినట్లుగా ఆగిపోయిన పనులన్నీ సంపూర్తి చేయబడినట్లుగా నీ దీవెన కలిగించండి, నీ ఆశీర్వాదమునివ్వండి, నీ సహాయమునివ్వండి, ఆర్థిక వనరులను సమకూర్చండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. బ్లాక్ అయిపోయిన అమౌంట్లు నీ సహాయ సహకారములు తిరిగి వచ్చినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. కష్టార్జితమును నా తండ్రి దోచుకున్న వారు నా తండ్రి, అమాయకులైన బిడ్డలను నా తండ్రి వశపరుచుకొని నా తండ్రి నా పాప నాయన ప్రలోభపరిచి నా తండ్రి, అయా నా తండ్రి ఎంతగానో నా తండ్రి కష్టార్జితం అందరినీ దోచుకొని వారి కుటుంబ విన్యాసాలకు అయా నా తండ్రి వాడుకున్న వారు ఎందరో ఉన్నారు నాయన. వారిని వారికి సహకరించే వారిని వారి కుటుంబాలను నా తండ్రి మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. అయా నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. వారు దోచుకున్నదంతయు నా తండ్రి వారు నా తండ్రి తిరిగి ఇచ్చివేయటకు నా తండ్రి వారికి హృదయమును పుట్టించండి. అయా నీకే స్తోత్రము దేవా. నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. తీర్చగలిగిన నా తండ్రి స్థితిని నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా గద్దించండి గద్దించండి దేవా. కృప చూపించండి దేవా. అయా కరుణామయుడా, మీ నామమునకే వందనములు వందనములు.
సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృప కలిగిన దేవా, నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. కొన్ని గృహములలో జన నివాసము, జన సంచారము లేక నా తండ్రి శిథిలమైపోవచ్చు. అయా నా తండ్రి, నా ప్రభ నాయన వెలవెలలాడుతూ బోసిపోవచ్చున్నవి నా తండ్రి. వాటన్నిటిని మీరు సందర్శించండి దేవా. మీ ప్రణాళికను బట్టి నా తండ్రి, మీ ఏర్పాటును బట్టి నా తండ్రి, వాటిని సిద్ధము చేసి జన నివాసము, జన సంచారము కలిగిన స్థలములుగా మీరు ఎన్నిక చేయమని అయా నా తండ్రి నీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ నామమునకే వందనములు, వందనములు, వందనములు దేవా. నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి, కృప చూపించండి. మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనలతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. నీ కృపనివ్వండి, నీ ఆరోగ్యమునివ్వండి, నీ బలమునివ్వండి, నీ శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు మూలుగ నా తండ్రి. అయా నా ప్రభా నాయన కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, జబ్బులు నా తండ్రి, లంగ్ సంబంధిత వ్యాధులు నా తండ్రి. అయా నా ప్రభ మోకాళ్ళ నొప్పి, కీళ్ల నొప్పి నా తండ్రి, నడుము నొప్పి, ఫైల్స్ వ్యాధి నా తండ్రి, అయా వెన్ను నొప్పులు నా తండ్రి, ఇంకా ఎన్నెన్నో నా తండ్రి భయంకరమైన రోగములు, జబ్బులు నా తండ్రి ఎంతగానో వేధించబడుచున్నారు దేవా. పేరు లేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుడికే ఇష్టపడలేని రోగములు కూడా నా తండ్రి. అయా నా ప్రభ ఎందరిలోనో నా తండ్రి ఎంతగానో ఆరోగ్యం వికలం అయిపోతున్నారు దేవా. ఆరోగ్యముతో నా తండ్రి నా ప్రభ అనారోగ్యము లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు దేవా. అయా నా తండ్రి ఆరోగ్యవంతులను చేయండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఆరోగ్యమును, నీ బలమును ఇచ్చి నా తండ్రి నీ రాజ్యమునకు పని చేయనట్లుగా, అయా నీ చిత్తమును ప్రేమించినట్లుగా, నీ ప్రణాళికలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కని బిడకు నా తండ్రి వెంటనే నా ప్రభ నీ ప్రక్రియలో, నీ ప్రణాళికలో, నీ అద్భుతములలో నా తండ్రి విడిపించి నా తండ్రి ఆరోగ్యవంతులను చేసి నీ నామఘనతలో నిలవబెట్టమని వేడుకొనుచున్నాను దేవా. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. మరణ బంధకములలో మరణమునకు దగ్గరైన వారిని నా తండ్రి నా ప్రభ ఆయా మరణ పడకల మీద ఉన్న వారిని, కోమాలో ఉన్న వారిని నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరే విడిపించండి దేవా. నీకు అసాధ్యం ఏమున్నది దేవా, సమస్తము నీకు సాధ్యమే కదా నా తండ్రి. ఎండిని ఎముకలలో సహితము నా తండ్రి మీరు జీవమును పోసి బ్రతికించిన నా గొప్ప దేవుడు నా తండ్రి. నీ పరిశుద్ధ లేఖనములను అనుసరించి నా తండ్రి వాటిని ఎత్తి నీలో ప్రార్థన చేస్తున్నాము దేవా. జీవింప చేయండి అయా నా తండ్రి. బలపరచండి దేవా, గణపరచండి, హెచ్చించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. మానసిక రుగ్మతలతో నా తండ్రి వికలమైపోయిన వారిని, వేధించబడుచున్న వారిని, మానసికంగా చితికిపోయిన వారిని నా తండ్రి వారి నెమ్మదినివ్వండి దేవా. వారి జీవితములను కట్టండి దేవా. వారికి ఉన్న మానసిక రోగములు నా తండ్రి వారిని వదిలిపోవునట్లుగా నీ కృపనివ్వండి దేవా. పరిస్థితులు ఎట్టివైనను నా తండ్రి సరే నా తండ్రి ప్రతి విషయంలో కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి అయా నా తండ్రి మీరు విడిపించే నా గొప్ప దేవుడు నా తండ్రి. మీ నామమునకే వందనములు. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలు నా తండ్రి మానసిక స్థితిలో నా తండ్రి ఎలాంటి నా తండ్రి పరిపక్వత లేక నా తండ్రి వికలమైపోయిన వారు కూడా ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు నేడే విడిపించి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధము చేయమని, నీ రాజ్య విలువలతో నా తండ్రి నీ ప్రణాళికలో వారు నా తండ్రి విడుదల నొంది నా తండ్రి నిన్ను విశ్వసించి నమ్మి నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ పని చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. ఎందరో భక్తులను నా తండ్రి ఎన్నో పరిస్థితుల నుంచి మీరు తీసుకుని వచ్చి నిలవబెట్టిన వారే నా తండ్రి. అయా ప్రతి ఒక్కరిలో ఉన్న అవరోధములన్నిటిని మీరు తొలగించి నా తండ్రి నీ రాజ్య విలువలను, నీ రాజ్యమును నా తండ్రి నీ సత్యమును, నీ మహిమను పొందుకొనుటకు నా దేవా నీకై పని చేయుటకు నా తండ్రి
ప్రతి నీ బిడ్డను నా తండ్రి పేరు పేరు వస్తున్న ప్రతి పరిస్థితిలో నుంచి మీరు లేవనెత్తమని వాడుకొనమని నిలవబెట్టమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు. అయా గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా నా తండ్రి అవమానించబడుతూ నిందించబడుతూ వేధించబడుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. వారి అవమానములను వారి నిందలను నా తండ్రి అయా మీరు కొట్టివేయండి దేవా, నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి గర్భ సంబంధిత వ్యాధులను శరీర బలహీనతలను మీరు తీసివేయండి. మూయబడిన ప్రతి గర్భము నా తండ్రి యేసు నామములో తెరవండి దేవా, నీకే స్తోత్రము దేవా. సంతాన బీజములను ఉంచి నా తండ్రి సంతానాభివృద్ధితో నా తండ్రి అనేక తరములకు ప్రతి నీ బిడ్డ నా తండ్రి తల్లిదండ్రులుగా ఆశీర్వదించబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 వందనములు. స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మీ నామమునకే వందనములు తండ్రి. అయా నీకే స్తోత్రము దేవా, నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరు నా తండ్రి నా ప్రభా దీవించండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా కుమారులు కుమారులుగా నా తండ్రి కుమార్తెలు కుమార్తెలుగా నా తండ్రి అనేక తరములకు నా తండ్రి ఆశీర్వదించబడుటకు నా తండ్రి అనేక తరములు నీలో నిలిచిండుటకు నా తండ్రి యుగ యుగాల నిత్య జీవమును పొందుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ప్రతి ఒక్క నా తండ్రి గొడ్డుతనమును మీరు కొట్టివేయండి దేవా. ప్రతి ఒక్కరిలో ఉన్న గొడ్రాలితనమును మీరు తీసివేయండి దేవా. అయా తండ్రి ప్రతి గర్భమును నా తండ్రి కనే గర్భముగా నా తండ్రి పిల్లలను కని గర్భముగా పాలిచ్చు స్తనములుగా నా తండ్రి మీరు ఏర్పాటు చేయమని దీవించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి. సుఖప్రసవములను కలిగించండి. ఆరోగ్యమును బలమును శక్తిని మీరు అనుగ్రహించండి. అయా నీకే స్తోత్రము 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 దేవా. బాలింత స్త్రీలకు ఆరోగ్యమును బలమును శక్తిని ఇచ్చిన తండ్రి చంటి బిడ్డలు తాగే ఉగ్గుపాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచిన తండ్రి నీ ప్రణాళికలో నీ ప్రత్యక్షతలో నీ ఆజ్ఞానుసారముగా నీ నిబంధన అనుసరించు పెరుగుటకు పెంచబడుటకు నా తండ్రి అయా నీ విలువలతో కూడిన జీవితాన్ని నీ ప్రణాళికను నీ ఏర్పాటును నా తండ్రి గౌరవించుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. తల్లిదండ్రులైన వారికి నీ జ్ఞానమును నేర్పించండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుటకు నా దేవా నీ కృపనివ్వండి. మనుషుల దయలో దేవుని దయలో ప్రతి నీ బిడ్డ వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. విద్యా బుద్ధులు నేర్పించండి. ఉన్నత విద్యలను అభ్యసింప చేయండి దేవా. చదివించగలిగిన స్థితిని నా తండ్రి అయా నా తండ్రి తల్లిదండ్రులైన వారికి మీరు అనుగ్రహించి నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ ఏర్పాటును బట్టి నా తండ్రి నీ ప్రణాళికను బట్టి నా తండ్రి వర్ధిల్లుటకు నా తండ్రి నీ కార్యములను చేయుటకు నా దేవా నీ నీతిని నీ రాజ్యమును వెతుకుటకు నా దేవా నీ నెమ్మది కలిగి జీవించుటకు నా తండ్రి ఎలాంటి అవరోధములు ఇబ్బందులు ఎదురు కాకుండా ఎలాంటి దురాత్మలచే ప్రేరేపించబడకుండా నీ కృపనివ్వమని అయా నీ సహవాసం ఎట్టిదో దురాత్మ సహవాసం ఎట్టిదో గుర్తెరుగుటకు నా తండ్రి నాయన కృపను పొందుకొనుటకు నా దేవా నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. అయా నా తండ్రి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి నీ మేలు కలిగించండి దేవా. సహాయం చేయండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. అయా నా తండ్రి వీసా పాస్పోర్ట్లు మరి ఇతర విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి వారి యొక్క నా తండ్రి ఆలోచనలను వారి తలంపులను నెరవేర్చుకొనుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము తండ్రి. కరుణామయుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి దేవా, సహాయము చేయండి. కృప చూపించండి దేవా, కరుణించండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. త్రాగుడుకు మత్తు పదార్థాలకు బానిసలైన వారిని యువతి యువకులను యవ్వన బిడలను నా తండ్రి అయా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా భయంకరంగా నా తండ్రి నా ప్రభ నేటి యువతి యువకులు నా తండ్రి యవ్వన బిడలు నా తండ్రి
తండ్రి ఎంతగా వికలమైపోవచ్చున్నారో, దుష్టుని కబంధ హస్తములలో నలిగిపోవచ్చున్నారో వారందరినీ మీరు విడిపించండి దేవా. వారి దురలవాట్లన్నిటిని మీరు మాన్పించండి దేవా. అయా మత్తు పదార్థాలను సేవిస్తున్నారు దేవా, డ్రగ్స్, గంజాయి నా తండ్రి, ఇంకా ఎన్నో భయంకరమైన మత్తు పదార్థములను కూడా తీసుకున్నటకు ఏమాత్రము వెనుకాడుట లేదు. ఎన్నో దుశ్చర్యలతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా తండ్రి వారి యవన ప్రాయమును, వారి విలువలను నా తండ్రి పాడు చేసుకొనిచున్నారు దేవా. వారిని కాపాడండి దేవా, విడిపించండి దేవా, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. నీ వెలుగులోనికి ఆకర్షించండి దేవా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలిని చదువులు, గురి గమ్యం లేకుండా నా తండ్రి జీవితం విలువ, నీ పరమార్థం తెలియకుండా నా తండ్రి విలువ లేకుండా నా తండ్రి అయా వారి యవన ప్రాయం అంతటిని నా ప్రభా చితకగొట్టుకొనుచున్నారు, నలగగొట్టుకొనుచున్నారు దేవా. దుష్టుని కబంధ హస్తములలో నా తండ్రి భయంకరంగా నలిగిపోచున్నారు దేవా. ప్రతి దురాత్మను నా తండ్రి మీరు గద్దించి వేసి నా తండ్రి ప్రతి యవన బిడ్డ, ప్రతి యవన బాలులు, నా బాల బాలికలు నా తండ్రి, యువతి యువకులు నా తండ్రి అయా నీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభ అయా నీలో ఆనందించుచు నీవి నా తండ్రి నీ పరిస్థితులన్నింటినీ నీ హృదయం అర్థం చేసుకొనుతూ అయా నా తండ్రి తమ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు నా తండ్రి నీ సిలువ విలువను నా తండ్రి నీ సమర్పణను నా తండ్రి మీరు నా తండ్రి గుర్తుపట్టి నా తండ్రి నీతిగా నా తండ్రి న్యాయముగా యథార్థముగా నా తండ్రి నీకై పని చేయుటకు నా తండ్రి ప్రతి నీ బిడ్డను నా తండ్రి మీరే ప్రేరేపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. నీకే స్తోత్రము దేవా. అకాల మరణములను కొట్టివేయండి, చైల్డ్ లేబర్స్ ను తొలగించండి, బెగ్గింగ్ మాఫియాను అంతము చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకొనుచున్నాను దేవా. క్రైస్తవ విలువలు నా తండ్రి మతం కాదు మార్గమని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తుపట్టి నా తండ్రి నిన్ను ఆరాధించులాగున, నీ రాజ్యమునకు సిద్ధపడులాగున, నీ రాజ్యమును నా తండ్రి చేయునట్లుగా, నీ రాజ్య కార్యకలాపములలో ప్రతి ఒక్కరు నా తండ్రి నిమగ్నమగునట్లుగా, ప్రేరేపించబడినట్లుగా నీ కృప నివ్వమని వేడుకొనుచున్నాను దేవా. చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని నా తండ్రి నా కృప తప్పుడు కేసులతో నా తండ్రి కోర్టుల చుట్టూ తిరుగుచున్న వారిని నా తండ్రి మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. నీ న్యాయమును కనపరచండి ప్రభ. ప్రతి వివాదమును నా తండ్రి మీరు పరిష్కరించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు దేవా. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించే వారిని మీరు విడిపించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నేర చరిత్ర కలిగిన వారిని మీరు ఒప్పింప చేసి నా తండ్రి వారిని వారి కుటుంబాలను నా తండ్రి నీ రాజ్యమునకై మీరు సిద్ధము చేయమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. దొంగలు, నరహంతకులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వేషధారులు, దూషకులు, దుండగులు, మాంత్రికులు, తాంత్రికులు, పేకాటగాళ్లు, జోదగాళ్లు నా తండ్రి కీడుకరమైన ఆలోచనలతో ప్రేరేపించబడేవారు, అబద్ధములాడువారు, బింకములాడువారు, చెడ్డ మాటలు పలుకులు పలుకువారు నా తండ్రి, తప్పుడు సాక్ష్యములు చెప్పువారు, అబద్ధ సాక్ష్యములు చెప్పువారు నా తండ్రి అయా నా ప్రభ నాయన హ్యాకర్స్ నా తండ్రి, సమస్త సిస్టమ్స్ ని నా తండ్రి అన్ని రకముల సిస్టమ్ ని హ్యాక్ చేసే హ్యాకర్స్ ని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ మేలుకు ప్రతిగా కీడుని విత్తువారు నా తండ్రి, మోసగించేవారు నా తండ్రి అయా నా తండ్రి నీ జనుల కష్టం నా తండ్రి అయా ఎదుగుదలను చూసి ఓరవలేని వారు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ ప్రతి ఒక్కరిని కూడా మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. వారిలో నీ విలువలు నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి వారు చేసేది తప్పు అని వారు నా తండ్రి గ్రహించుకుని నా తండ్రి నీ తట్టు మరలి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధపడినట్లుగా, నీ రాజ్యభారమును మోయినట్లుగా, నీ రాజ్యమునకై వారిని వారి కుటుంబాలను నా తండ్రి వారు సిద్ధము చేసుకుని నా తండ్రి నిత్యమైన నా తండ్రి నీ మేలుకు నా తండ్రి కర్తలు పాత్రలగునట్లుగా ప్రతి ఒక్కరిలో నా తండ్రి నీ విలువలను ఉంచి నా తండ్రి మారు మనసు నుంచి నా తండ్రి నీ సన్నిధికి ఆకర్షించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు 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 దేవా. కృప కలిగిన దేవా నీకే స్తోత్రము దేవా. స్తోత్రము దేవా. ప్రార్థించిన ప్రతి అంశమునకు నా తండ్రి నీ నెరవేర్చునివ్వండి. అడిగినవన్నీ పొంది ఉన్నామనే విశ్వాసమును, నమ్మకమును, స్థిర బుద్ధిని మీరు మాకు అందించండి. అపనమ్మకమును, అవిశ్వాసమును మీరు కొట్టివేయమని అడుగుచున్నాను అయా నా తండ్రి. ఏ రీతిగా ఏ కార్యకలాపములో మేము ముందుకు వెళుచున్నా అదంతయు నీ రాజ్యములకే నా తండ్రి మేము పనిచేయనట్లుగా నీ కృపనివ్వండి. నీ రాజ్య ఘనతలో నా తండ్రి నీ మహిమలో నా తండ్రి అనేక రీతులుగా ప్రతి ఒక్కరు వర్ధిల్లుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాము దేవా. నీవిచ్చిన ప్రతి ఒక్క నీ రాజ్య విలువను బట్టి నా తండ్రి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము దేవా.
అంతం వరకు నీలో నిలిచినట్టు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు వందనములు దేవా, నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా, మీ నామమునకే వందనములు 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 స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను దేవా. సహాయం చేయండి దేవా, సహాయం చేయండి, కృప చూపించండి దేవా, నీకే స్తోత్రం దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు 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 స్తోత్రము దేవా. ప్రతి నీ బిడ్డకు నా తండ్రి నీ మారు మనసు కలుగునట్లుగా, ప్రతి మోకాలు యేసు నామములో వంగునట్లుగా, ప్రతి నాలుక నా తండ్రి నీ కీర్తిని కీర్తించినట్లుగా, పాడునట్లుగా, స్తుతించినట్లుగా నీ కృపనివ్వమని ప్రతి ఒక్కరిని నీ సాక్షులుగా నిలవబెట్టుకొనమని వేడుకొనుచున్నాను. దినము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నా తండ్రి ఎన్నో అంశములను ఎత్తి నా తండ్రి ఎన్నో సమస్యల కోసం ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు దేవా. వారందరినీ నా తండ్రి మీరు విడిపించండి దేవా, నీ కాపుదలనివ్వండి. వారి ప్రార్థన నెరవేర్చండి దేవా, వారి ప్రార్థనకు సమాధానం దయచేయండి. ప్రతి ప్రార్థన నా తండ్రి నీ అంగీకారంతో నా తండ్రి అయా నీ ముద్ర వేయబడి నా తండ్రి నీ పరలోకపు విలువలతో నా తండ్రి నీ పరలోకపు న్యాయముతో చట్టముతో నా తండ్రి నీ పరలోకపు నా తండ్రి అయా నా తండ్రి విశ్వ న్యాయస్థానం అందు నా తండ్రి నిర్దోషమైనదిగా కనబడుతూ నా తండ్రి అనేక రీతులుగా వర్తిల్లుటకు నా తండ్రి ఈ భూమి మీద నీతికి నీ రాజ్యములకు నా తండ్రి ప్రయాసపడి ప్రతి నీ బిడ్డ నా తండ్రి నీ నీతి రాజ్యంలో ఆయా పని చేయటకు నా తండ్రి నీ కృపనివ్వండి. నీ నీతి రాజ్యమును మీరు కట్టండి దేవా. ఈ భూమి మీద ఉండగానే నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు నీకై నీ నీతికై సిద్ధము చేయమని నా తండ్రి నీ విలువలను నేర్పించమని ఆయా ప్రతినిత్యము నా తండ్రి బోధించమని నా తండ్రి నీ బోధన అందించమని అడ్డగించే దురాత్మలను నా తండ్రి దుష్టశక్తులను మీరు బంధించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రం తండ్రి, స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము దేవా. ప్రతి ప్రార్థన నా తండ్రి నీ సముఖమందు నీ కవులలో రాయబడి ఉన్నది నా తండ్రి. దాన్నంతటినీ నా తండ్రి మీరు పరిశీలన చేసి నా తండ్రి అనేక రీతులుగా ఈ సమాజంలో నా తండ్రి మీరు కాపాడండి. ప్రపంచమును బూది గంతముల వరకు నా తండ్రి మీరు కాపాడి దీవించి మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని మా కొరకు త్వరగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, నా అంతరంగమందున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సమర్పించుము. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాట్లాడుము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాత.